మనం మన మైండ్ ఎలా పొల్యూట్ అవుతుందో మన నేచర్ని కూడా అలానే పొల్యూట్ చేస్తున్నామండి. ఇప్పుడు ప్లాస్టిక్‌లోనే వచ్చేసినాయి, ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నాం. సీలోనే చూడండి పాపం ఎన్ని జీవాలు చనిపోతున్నాయో వాటి మూలాన. సో, మన సరౌండింగ్స్‌ని ఇప్పుడు ఆ నేచర్‌ని పట్టే కదా మన హెల్త్ కూడా డిపెండ్ అయ్యింది. మన మన నేచర్‌ని మనమే పాడు చేస్తున్నప్పుడు నేచరే మనలో ఉంది 5 ఎలిమెంట్స్. మన హెల్త్ కూడా అందుకే ఒకప్పుడు ఇన్ని రోగాలు లేవు. ఇప్పుడు రోగాలు కొత్త కొత్తవి వచ్చేస్తున్నాయి తెలియకుండా. ఇంతకు ముందర 60స్‌కి వచ్చే బీపీస్ ఇప్పుడు 30స్‌కి వస్తుంది. వచ్చేస్తున్నాయి. అంతే కదండీ! అవునవును. సో, అలా మన హెల్త్‌ని మనమే పొల్యూట్ చేసుకుంటున్నాం. సో, మనమే పాడు చేసుకుంటూ ఎళ్ళిపోతున్నాం. అది మన హెల్తే పాడవుతుందన్నది మనకు తెలియట్లేదు. మనం ఈ స్థలం నాది కాదు కదా! అని పారేస్తున్నాం దాన్ని. కానీ అది మనకే ఇంపాక్ట్ అవుతుందన్నది మనం తెలుసుకోలేకపోతున్నాం. సో, అది ఇంకా జనరల్ నాలెడ్జ్ అండి. ఇంకా అది ఒకళ్ళు చెప్తే నేర్చుకునేది కాదు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇండియాలోనే చూడండి, ఇప్పుడు అమెరికాలో గాని, సింగపూర్ గాని మీరెళ్తే అక్కడ ఉమ్మడాలు అట్లాంటివి ఉండవు. ఇండియా వస్తే మీరు మామూలుగా చెప్పులు లేకుండా అసలు మామూలు రోడ్డు మీద నడవలేమండి ఈ రోజుల్లో. ఎంత గలీజ్‌గా ఉంటుంది రోడ్లు గాని, అవి గాని. అది మనకే తెలియాలి. ఇది నా సరౌండింగ్స్. ఇది నా ఇంటి ముందు. నేను క్లీన్‌గా ఉంచుకోవాలి. అన్నది ఎవరికి వాళ్ళు ఒక మార్పు, ఒక చిన్న థాట్ ఇది నాది. ఇప్పుడు మన ఒళ్ళు పొద్దున్న లెగవనే స్నానం చేస్తాం. క్లీన్‌గా ఒక ఒక ఫ్రెష్ ఫీల్ కోసమే గదా! ఇది కూడా ఈ సరౌండింగ్స్ కూడా నాదే. నా వాతావరణం, నా ప్రకృతి అనే ఒక ఫీలింగ్ గనుకొస్తే బానే ఉంచుకుంటామండి. ఎందుకంటే గివ్ అండ్ టేక్ కదా! ఇప్పుడు మీరు నాకు మంచి ఇస్తే మీకు మంచి జరుగుతది.